దోషాలు కానీ, పాపాలు కానీ, అతిక్రమాలు కానీ, ఎక్కడ మనం తప్పిపోయామో, ఎక్కడ అవిధేయతగా ఉన్నామో, ఎక్కడ దేవునికి ఆయస్కరంగా ఉన్నామో అన్నీ మనకు తెలుసు. దావీదు భక్తుడు అంటాడు, నా అతిక్రమలు నాకు తెలిసి ఉన్నవి అని అంటాడు. అంటే మన అతిక్రమలకు తెలిసినప్పుడు అవి మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం కనికరం పొందుకుంటాం. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము దేవుడు మన మీద చూపించాలంటే, కనికరాన్ని మనం పొందుకోవాలంటే, దేవుడు మన ప్రార్థన వినాలి, దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇవ్వాలి, కార్యము చేయాలంటే, దేవుడు ఏ కార్యమైనా ఏ మేలైనా మన పట్ల చేయాలంటే, మనం అడుగుతున్నది మనం పొందుకోవాలంటే మనము పరిశుద్ధముగా ఉండాలి. మన పాపాలు, మన దోషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టకుండా మనం మన హృదయంలో ఉంచుకొని ప్రభువా నన్ను క్షమించు అని మరలా అదే తప్పు మనం చేస్తూ వెళుతున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని అలాగే ఉంచుతాడు. తన కార్యాన్ని దేవుడు చేయకుండా మానుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మానకుండా మన పట్ల కార్యము చేయాలంటే, అద్భుతము చేయాలంటే, దేవుడు మన పట్ల ఆయన దీవెన వర్షాన్ని కురిపించాలంటే మనము తప్పకుండా కన్నీటితో ఆయన పాదాలు కడిగి మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన విని మన పట్ల గొప్ప కార్యం దేవుడు చేస్తాడు.